The Apollo University, University of Leicester. 35 lakhs fees for 3-year BTech CSE UK. సార్ మీరు అనుకుంటున్నారు కదా ఏంటి వీళ్ళు ఫ్రేమ్స్ ఇలాగా ఇంకా సెట్ చేస్తున్నారు అన్న థాట్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది కదా. ఆటోమేటిక్ వచ్చేస్తుంది. నాకు ఈ పాటకి బ్యాక్గ్రౌండ్ ఏముంటుంది ఏంటి అన్ని సైడ్ రన్ అవుతూనే ఉంటాయి. సరే పాప మా వాళ్ళకి తెలియక సార్ కొంచెం లెఫ్ట్ కొంచెం రైట్ ఫ్రేమ్ ఓకేనా మాట్లాడుకుంటున్నారు. బట్ వేరే దారి లేదు. ఎక్కడ వెళ్తే అన్ని ప్రొఫెషన్ లో ఉన్న పీపుల్ కి అదే విషయం ఇంకా అలానే ఉంటాయి. సూపర్. యు సీ వరల్డ్ త్రూ దట్ ఐ ఓన్లీ. అంతే సార్. ఫస్ట్ 2003 నుండి స్టార్ట్ అయిందా మీ జర్నీ? నాది ఐ థింక్ ఫ్రమ్ 2001 మేబీ యూ కెన్ సే 99 నుంచి యాక్చువల్లీ కిక్ ఆఫ్ అయింది. ఓకే, 1999 నుంచి. సూపర్. సో తమిళనాడు బాటప్ అండ్ బోర్న్ ఎడ్యుకేషన్ అంతా కూడా ఎవ్రీథింగ్. సో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? వీఆర్ ఫ్రమ్ అ వెరీ సినిమా అంటే ఏంటి కూడా తెలియదు అలాంటి ఒక ఫ్యామిలీ. ఓన్లీ మై మదర్కి మొత్తం షీ లైక్స్ లాట్ ఆఫ్ దట్ ఓల్డ్ ఫిలిమ్స్. షీ ఈస్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఆల్ ద ఫిలిమ్స్. ఫాదర్ వాజ్ అ గవర్నమెంట్ సర్వెంట్ and my brother is an artist. He wanted to become a director, so he joined K. Balachandar. That's how we got introduced to cinema. Okay. So cinema anta adi Chennai lone undi, akkade teestaru. So we started seeing all the artists shoot anni jaragadam modalaindi. So once brother lopala ellangane for me and all it's like a gate opened, another world ku open అయినట్టు. Okay. Otherwise actually I did diploma in mechanical engineering. Oh my god, ఇప్పుడు సినిమాటోగ్రఫర్ అవ్వకపోయి ఉండుంటే మెకానికల్ ఇంజనీర్ అయ్యే ఉండేవాళ్ళు. ఎక్కడ మెకానికల్ ఇంజనీర్, ఎక్కడో సమ్ మఫ్సల్ ఏరియాలో సూపర్వైజర్గా ఏదో ఒక మిల్లులో పని చేసుకుని లైఫ్ వుడ్ హ్యావ్ బీన్ వెరీ డ్రాస్టిక్. ఐ కాంట్ ఈవెన్ ఇమాజిన్. సూపర్. సో ఏదైనా అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఒక తెలియని ఒక వేలోకి వచ్చారు, ఇప్పుడు అది ప్యాషనేట్ అయిపోయి ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ అయిపోయింది. అండ్ ఫ్రమ్ బిగినింగ్ ఓన్లీ స్కూల్ డేస్ నుంచే వన్ థింగ్ షూర్ ఐ థాట్, ఒకటి నా ఫాదర్ లాగా 9 to 5 జాబ్లో వెళ్ళకూడదు. అండ్ ఐ వాంటెడ్ టు బి డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. స్కూల్ రోజులో కూడా అది కొంచెం ఫాలో చేస్తూనే ఉంటాను. ఈవెన్ మై టాపిక్స్ ఐ టాక్ విత్ మై ఫ్రెండ్స్. కొంచెం క్రియేటివ్ సైడ్ ఐ లైక్. సూపర్. సో మొత్తానికి మేనిఫెస్ట్ స్ట్రాంగ్గా చేశారు సార్ మీరు. ఏదైనా క్రియేటివ్గా ఉండాలని. కానీ ఎవ్రీ డే ఎవ్రీ ఫిలిం ప్రతిదీ కూడా న్యూ టాస్కే. ఎవ్రీ డే ఇస్ న్యూ. దట్స్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఇన్ ద ఫీల్డ్లో. రియలీ ఎవ్రీ డే అడ్వెంచరస్. మీ ముందు ఏం ఉండిపోతుందో తెలియదు. ఆ మార్నింగ్ వచ్చి మనం ఆ లొకేషన్లో దిగినప్పుడు వీ డోంట్ నో వాట్ వీఆర్ గోయింగ్ టు ఫేస్. సో దాన్ని రియలీ అడ్వెంచరస్. అండ్ యాక్చువల్లీ టాకింగ్ అబౌట్ ద డ్రీమ్స్, వెన్ వీ వర్ 4th 5th అలా చదివినప్పుడు అవర్ ఏరియా వాస్ ఇన్ చెన్నై. సో వేర్ కొంచెం కంజెస్టెడ్ ఏరియా అది. సో మై మదర్ అండ్ ఫాదర్ వేర్ వెరీ పర్టికులర్. ఏంటంటే వీళ్ళు ఫ్రెండ్షిప్స్ అన్ని తేడా రావచ్చు, ఇలాంటి ఇదన్నీ ఉండొచ్చు. దే టుక్ అస్ టు లైబ్రరీస్. సో నేను నా బ్రదర్ అందరూ చిన్నప్పటి నుంచి వీఆర్ ఆల్ గుడ్ రీడర్స్, బుక్ రీడింగ్. బట్ ఐ థింక్ దట్ ఈస్ ద బేస్ ఫర్ ఎవ్రీథింగ్. ఈ క్రియేటివిటీ కానీ వాట్ ఎవర్ వీ వాంటెడ్ టు డూ, బేస్ ఉంది అక్కడ దొరికింది విత్ లిటరేచర్. సూపర్. ఏదైనా ఆ టైంలో పేరెంట్స్ వాళ్ళ విజన్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది. ఆ టైం పేరెంట్స్ అంతా కూడా. కానీ ఆ డేస్ మళ్ళీ రావు సార్. ఆ ఎథికల్ వాల్యూస్ కానీ, ఆ రెస్పాన్సిబిలిటీస్ కానీ, ఫ్యామిలీ అటాచ్మెంట్స్ కానీ, ఆ బాండింగ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా 100% ఎఫర్ట్స్ అంతా కూడా పిల్లల మీదే ఉండేది పేరెంట్స్కి. ఆ టైంలో ఫోన్, ఈ డిజిటల్ మీడియా, ఈ ట్రెండీ ఇవి ఉండేవి కాదు. సూపర్. అండ్ సార్ సినిమాటోగ్రఫర్ అనగానే ఇప్పుడు నవ్వే డేస్లో మ్యారేజెస్ చేసే ఫోటోగ్రాఫర్స్ కూడా సినిమాటోగ్రఫర్స్ అయిపోతున్నారు. ఓపెన్గా మాట్లాడాలి అంటే కదా. సో చాలా మంది అలా అనుకుంటూ ఉంటారు. కానీ బేసిక్ థింగ్ ఏంటి, దీనికి ఎలాంటి సబ్జెక్ట్ ఉండాలి, దీనికంటూ ఎలాంటి విజన్ ఉండాలి సినిమాటోగ్రఫర్కి? బేసిక్లీ వన్ థింగ్ ఈస్ ఇట్ ఈస్ అ గుడ్ థింగ్, అ వెల్కమింగ్ థింగ్ దట్
అందరికీ ఇలాంటి ఒక ఛాన్స్ దొరకడం. ఒక మ్యారేజ్ చేసిన ఒక కుర్రాడికి ఈ కెన్ వెదర్ బాయ్ ఆర్ అ గర్ల్ దే కెన్ ఎంటర్ ఇంటూ సినిమాటోగ్రఫీ. ఆ డోర్ బాగా ఓపెన్ అయిపోయింది. దట్ ఈస్ వెరీ గుడ్. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ వన్స్ మన లోపల రాగానే వీ షుడ్ అండర్స్టాండ్ ఇన్ ద ఫీల్డ్ ఉంది కదా. వెన్ ఐ కమ్ ఇన్ టు ద ఫీల్డ్ ఐ ఫీల్ దట్ దిస్ వాజ్ అ ఫీల్డ్ విచ్ వాజ్ హ్యాండిల్డ్ బై లెజెండ్స్. మార్కస్ బాట్లే, ఎలాంటి కెమెరామెన్స్, విన్సెంట్ గారు, దెన్ పీసు శ్రీరామ్ సార్, సంతోష్ శివన్ సార్, యూ కెన్ ఇట్ ఈస్ అ లాంగ్ లిస్ట్. అండ్ వాట్ అ డిసిప్లిన్ దే హ్యాడ్. అశోక్ మెహతా గురించి చెప్తారు. వెన్ ఈ యూస్ టు కమ్ టు ద సెట్, ఫర్ ఎగ్జాంపుల్ డ్యాన్స్ ఏదో సాంగ్ తీయాలి, నో కొరియోగ్రాఫర్స్, నో డాన్సర్స్ ఆర్ అలౌడ్ ఇన్ సైడ్ ద సెట్. హీ విల్ ఫినిష్ ద లైటింగ్, హీ కంప్లీట్స్. అది ఒక 2 days కూడా ఉండొచ్చు. అదాన్ని అయిన తర్వాత హీ విల్ సే యా ఐఎమ్ రెడీ, దెన్ అదర్ పీపుల్ విల్ ఎంటర్ ఇన్ టు ద సెట్. అండ్ డిసిప్లిన్ ఇదన్నీ ఉంది కదా. దాంతోపాటు వీ హ్యావ్ ద బేసిక్ రూల్స్ అన్నీ ఉంది. సో హూవర్ కమ్స్, అది మ్యారేజ్ నుంచి రావచ్చు, ఎవరో జస్ట్ ఇంట్రెస్ట్లో రావచ్చు, జస్ట్ అవుట్ ఆఫ్ కాలేజ్ రావచ్చు, జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ వాట్ ఈస్ ద బేసిక్స్. ఒక ట్రెడిషనల్ వేలో రూల్స్ కల్లా ఇంపార్టెంట్ ఇచ్చి రూల్స్ తెలుసుకుని తర్వాత వాట్ ఎవర్ వే యూ వాంట్ టు బ్రేక్ ఇట్, దట్స్ ఆల్. సూపర్. కానీ సార్ మీ విజన్ కూడా హాఫ్ ప్లేస్ అంతా కూడా ఎంత వరస్ట్గా ఉన్నా కానీ ఆ ఆర్ట్ డిపార్ట్మెంట్ మీకు ఎక్కడ ఏది కావాలి ఆ ప్లేస్ని మాత్రం బ్యూటీగా చూపించే ఒకే ఒక్క క్రియేటర్ ఓన్లీ మీకు మాత్రమే ఉంటుంది సార్. వన్స్ మనం ఆ యాక్ట్ని రియల్గా చూసిన తర్వాత ఆన్ ఎడిట్ అయిపోయేదంతా చూసిన తర్వాత ఓ మై గాడ్ అసలు ఏమి డిఓపి చేశారా బాబ్రోయ్ అనిపిస్తూ ఉంటుంది కదా. అండ్ అలానే కాదు, వర్షంలో కానివ్వచ్చు, అండ్ ఫైటింగ్ సీక్వెన్సెస్ కానీ, అండ్ చిన్న చిన్న రోడ్స్ మీద చేసే సీక్వెన్సెస్ కానీ, ఇవన్నీ కూడా ఎలా సార్ అది? when it is actually real challenge வந்து comes from the real locationsல ఉన్నது. for example if the place is beautiful, fine, otherwise what kind of look we are going to take it, అది రియల్లో తీసుకురావడం it's a big challenge. వేరే సెట్లో ఒకటి బ్యూటీ ఉంది. when we are working with an art director and others, no, it becomes a team effort. Sometimes it might be output from me, output from an art director. A combined effort brings that visuals forward. సూపర్. అండ్ ఖుషి ఫిలిం, ధోని, ఆర్య అండ్ దూకుడు, ఇలాంటి నెంబర్ ఆఫ్ సక్సెస్ఫుల్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఇలాంటి సూపర్ డూపర్ హిట్ ఫిలిమ్స్ ఎన్నో చేశారు తెలుగులో. అండ్ ఖుషి నుంచి మాట్లాడదాం. ఐ థింక్ సో అది హీరోస్ కానివ్వచ్చు, హీరోయిన్స్ కానీ, అంటే ఒక్కొక్క హీరో స్టైల్ ఒక్కొక్కలా ఉంటుంది కదా. వాళ్ళది ప్రొఫైల్స్ కానివ్వచ్చు, రైట్ ప్రొఫైల్, లెఫ్ట్ ప్రొఫైల్, లేకపోతే ఈ యాంగిల్స్. సో వాళ్ళకి ప్రాపర్ కెమెరా ఫేసింగ్ అనేది ఒక్కొక్క యాక్టర్ది ఒక్కొక్క డిఫరెంట్ ఉంటుంది. సో అలా మీరు అబ్జర్వ్ చేసిన యాక్టర్స్ వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు కెమెరాస్ బిఫోర్, లైక్ కెమెరా స్టార్ట్ అనగానే ఎలా చేస్తారు అని? నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఖుషి చేశాను కదా. ఖుషి అప్పుడు పవన్ కళ్యాణ్ సార్కి வந்து హీఈస్ యాక్చువల్లీ వెన్ ఐ వెంట్ ఐ వాజ్ వెరీ అప్పుడే ఖుషి వాజ్ డన్ బై పీసీ శ్రీరామ్ సార్. So I associated and that film only brought me first to Telugu industry. And luckily what happened is during that film PC sir gave me a lot of clash work in that film. So he used to ask me to do the lighting, do the framing work, do the shoot. So when that time I was growing, so assistant ga chala experience ayindi, inka independent ga raledu. But when PC sir says and give that chance and he goes off, ఆ టైంలో ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ ద కోఆపరేషన్ ఆఫ్ పవన్ సార్ అండ్ ఆల్, ఇట్ వుడ్ హ్యావ్ నాట్ బీన్ అ పాసిబుల్. హీ షుడ్ హ్యావ్ అ బిలీఫ్ ఆన్ మీ. అండ్ బిలీఫ్ బిగినింగ్ నుంచి దొరికింది. అండ్ పవన్ సార్ హీఈస్ అ టెక్నీషియన్ బేసికలీ. యూనో వెన్ ఐ వాజ్ వర్కింగ్ విత్ హిమ్, ఇట్ ఈస్ యాక్చువల్లీ వర్కింగ్ విత్ అన్ యాక్టర్ యాజ్ వెల్ యాజ్ యూఆర్ వర్కింగ్ విత్ అ డైరెక్టర్ యాజ్ వెల్ యాజ్ యూఆర్ వర్కింగ్ విత్ అ స్టంట్ కొరియోగ్రాఫర్. సో హీ నోస్ ద ఫ్రేమింగ్, ఎవ్రీథింగ్. వాట్ హీ హ్యాస్ అ వాస్ట్ నాలెడ్జ్ అబౌట్ మార్షల్ ఆర్ట్స్, హౌ టు డూ దట్. Lot of things on shoot la he will say after the choreography also he will say that something is missing, so he will create
వన్స్ ఐ రిమెంబర్ ఖుషీలో ఒక స్టిక్ ఫైట్ ఉంది. ఆ Hmm. ఫైట్లో హీ వాజ్ జస్ట్ సిట్టింగ్ నియర్ ద కెమెరా అండ్ ఈస్ డూయింగ్ ఓన్లీ ద ఫింగర్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద లెన్స్, జస్ట్ సమ్ డిస్టర్బెన్స్. Oh. But as a shot, it came out very nice. Oh. Like that, small things he'll do. And, he is also like set. When you're talking, he's a different person. When the camera starts, you don't know when he planned all the small nuances. Small nuances he used to add to the thing for the shot. So I used to enjoy a lot. And very much perfectionist. Like that, when you come to Mahesh sir off the set, he's a very, he jokes a lot and very silent. Even he walks, it's like all the energies will be down. Okay. You'll be seeing like somebody who's walking tired. What is this? What is in his mind? But once a shot la rangane, whether it is a fearful or thing, whatever it is, you can see the drastic amount of power he is putting into the shot. So like that NTR sir, Oh. so junior NTR sir, Junior India. so all these people had this off frame one and on frame one kind of personality, which really it actually strikes you a lot.